అందరూ రెచ్చిపోతున్న ఒక సెగ్మెంట్ అయితే మన ఇండియన్ మార్కెట్లో ఉంది. దాని పేరే ఈ యొక్క హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్. ఎన్నో కంపెనీస్ అయితే కంప్లీట్గా విత్డ్రా చేస్తున్నాయి. కాకపోతే ఈ యొక్క కార్ లాంచ్ అయ్యి ఈ రోజుతో 10 ఏళ్ళు అయింది. టాటా మళ్ళీ తీసుకురావడం జరిగింది. మెయిన్ స్ట్రాటజీ ఏం లేదు, టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్కి ఇది చాలా అవసరం. అండ్ మెయిన్గా 70-30 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70% ఆఫ్ టైమ్స్ నువ్వు సిటీలో నడిపి 30% హైవే బాగా వాడే వాళ్ళకి మాత్రం ఈ యొక్క కార్ పర్ఫెక్ట్. ఇంతకుముందు అంటే వీళ్ళు పెద్దగా ఫీచర్లు ఇస్తుంటే కాదు ఈ కార్లో. కాకపోతే ఈ రోజు ఇక్కడ ఏదైతే కొత్త టియాగో లాంచ్ అయిందో దీంట్లో మనకి ఫ్రెష్ ఫీచర్లు అన్నీ ఇవ్వడమే జరిగింది. మనము ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రంట్ నుంచి అసలు వీళ్ళు ఏం చేంజ్ చేస్తారు, కొత్త కలర్స్ అయితే వచ్చినాయి కానీ ఫీచర్లు అసలు అంత మైండ్ బ్లోయింగ్ ఏమున్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. మనం ఒకవేళ ఫ్రంట్ లుక్ చూస్తేనైతే నువ్వు కంప్లీట్గా ఫస్ట్ ఈ యొక్క కొత్త కలర్ అయితే కనబడుతూ ఉంటుంది నీకు. అదే కాకుండా ఈ యొక్క వెహికల్ మనకి ఈ మధ్య బాగా డిమాండ్ ఉన్న 360 కెమెరా అయితే తీయడం జరిగింది. కొత్త న్యూ హెడ్ లైట్స్ ఉన్నాయి విత్ DRLs అయితే ఉంది. ఇక్కడ చూస్తేనైతే కంప్లీట్ గ్లాసీ బ్లాక్ అయితే తీయడం జరిగింది. లోవర్ బంపర్ కంప్లీట్ గా ప్లాస్టిక్, టోయింగ్ హుక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి బాడీ కలర్స్ తో దాని యొక్క సైడ్ స్కిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళు డిజైన్ కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద యాన్సిస్టర్స్ కానీ చిన్న యాన్సిస్టర్స్ కానీ, సో దాని తగ్గట్టు ఈ యొక్క వెహికల్ ని చాలా నీట్ గా డిజైన్ చేస్తారు. చూస్తే కొన్ని నీకు ఆల్ట్రాస్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అడాప్ట్ చేసుకుంటే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నీకు ఏవైతే కనబడుతున్నాయో బేసిక్ గా మనము ఎయిర్ కర్టన్స్ అని పిలుస్తాం కానీ ఇవి ఒరిజినల్ కాదు, ఫేక్ ఎయిర్ కర్టన్స్. జస్ట్ నీకు ఆ ఒక డిజైన్ ఎలిమెంట్ ని వీళ్ళు ప్లేస్ చేయడానికి మాత్రమే ఇవి పెట్టడం జరిగింది. అండ్ మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క ఫాగ్ లైట్ అనేది వీళ్ళు పీకేయడం జరిగింది అనమాట. సో దాన్ని ఎట్లా పెడతామో ఏందనేది నెక్స్ట్ ఒకసారి వాళ్ళని అడిగి చూసుకోవాలి. బేసిక్గా ఈ యొక్క వెహికల్ ఎక్కడ వీళ్ళు బల్బ్స్ అయితే వాడలేదు, కంప్లీట్గా LEDs అయితే నిండిపోయింది. అండ్ అలా మెల్లగా కానీ సైడ్కి పోతేనైతే నీకు దీంట్లో 15 ఇంచ్ అలాయ్స్ అయితే ఇస్తున్నారన్నమాట వీళ్ళు. ఇక్కడ వీళ్ళు చూస్తేనైతే నీకు కొంచెము డ్రాగ్ ఫోర్స్ తగ్గడానికి వీళ్ళు ఏరో డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో మెల్లగా చూస్తేనైతే నీకు పైన వీల్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఎప్పుడైనా ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మెయిన్ పెయిన్ డ్యామేజ్ కాకుండా. అండ్ ఇక్కడ చూస్తేనైతే డిజైన్ హైలైట్ చూడండి, హెడ్ లైట్ తో ఏవైతే లైన్స్ వస్తాయో అవి అలాగా ఫ్లోట్ అవుతా వెళ్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కనబడుతున్న ORVMs కూడా ఆటో ఫోల్డ్ ORVMs. వీళ్ళు ఇక్కడ డ్యూయల్ టోన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసారు అనమాట. మెయిన్ బాడీ కలర్ అండ్ సైడ్ చూస్తున్నైతే దాని యొక్క ORVM కలర్ వచ్చేసి మనకి బ్లాక్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నైతే కొంచెం లగ్జరీ ఎడిషన్ యాడ్ చేయడానికి డోర్ హ్యాండిల్స్ ఏవైతున్నాయో దాని మీద వీళ్ళు స్మోక్డ్ కార్బన్ ట్రీట్మెంట్ అయితే వేయడం జరిగింది. అండ్ రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంది. ఈ బటన్ నొక్కి మనం లోపలికి ఎంట్రీ తీసేసుకోవచ్చు. కింద చూస్తేనైతే నీకు ఎటువంటి డోర్కి క్లాడింగ్ లేదు. సో అది మనం ఆబ్వియస్లీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వేపిస్తాము. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు కంప్లీట్గా రన్నింగ్ మోడ్ కూడా 110% ఒరిజినల్ బాడీ కలర్లో ఉంది. బేసిక్గా సేమ్ కలర్లో ఫుల్ కార్ ఇస్తే ఏంటంటే నీకు కొంచెం హ్యూజ్గా కనబడుతూ ఉంటుంది. అలాగే చూస్తేనైతే నీకు సైడ్ డోర్స్ కానీ అవన్నీ కానీ యాస్టీస్ ఉన్నాయి. వీళ్ళు మెయిన్గా ఫోకస్ పెట్టింది ఇంటీరియర్స్ మీద అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్స్ మీద. ఇప్పుడు మెల్లగా మనం ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాము. దీని యొక్క రేట్ సైడ్ మాత్రం కంప్లీట్గా ఫ్రెష్గా కొత్తగా న్యూగా కనబడుతూ ఉంటుంది. పైన నీకు షాక్ ఫిన్ యాంటీనా ఉంది, బ్రేక్ లైట్ ఉంది, వెనక వైపర్ ఇచ్చారు, డిఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ అదే కాకుండా నీకు కంప్లీట్గా ఇంత పెద్ద కనెక్టెడ్ టైల్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల కంప్లీట్గా LEDసే, ఎటువంటి హాలోజన్ మనకి చూడడానికి ఇక్కడ అవైలబుల్ ఉండదు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టు టియాగో బ్యాడ్జింగ్. ఇక్కడ కనబడుతున్న వెహికల్ ICNG. ఇది వచ్చేసి మనకి రివర్స్ చేసినప్పుడు ఈ లైట్ అయితే గ్లో అవుతుంది. వెనక రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి, బ్యాక్ కెమెరా ఉంది. ఇది 360 డిగ్రీకి పనికొస్తుంది అండ్ మనకి ఓన్లీ రివర్స్ కి కూడా పనికొస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా నీట్ స్టైలింగ్ తో వీళ్ళు దాని యొక్క రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెహికల్ చూడండి, ఇప్పుడు నా హైట్ ఇంత ఉందా కదా, మంచిగా క్యూట్ గా ఎంత నీట్ గా కూర్చుందో. రూఫ్ రైల్స్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే నీకు ఒక చిన్న డీటెయిలింగ్ ఏంటంటే డిజైన్ మ్యాచ్ కావడానికి వీళ్ళు ఏదైతే ఈ యొక్క రేర్ మిర్రర్ ఎండ్ అయిందో దాన్ని మెల్లగా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ యొక్క ఫినిషింగ్ తీయడం జరిగింది. సో దట్ నీకు వెహికల్ మరీ చిన్నగా కాకుండా హ్యూజ్గా కనబడడానికి. ఒకసారి దీని యొక్క CNG ట్యాంక్స్ ప్లేసింగ్ ఎట్లా చేస్తారో చూద్దాం. సో మనము ఒకవేళ దీని యొక్క వెనక రేర్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ వీళ్ళు దీని యొక్క CNG ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తీయడానికి వస్తలే 2 ట్యాంక్స్ అయితే ఉన్నాయి వెనక. సో మనకి బూట్ స్పేస్ అనేది కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోతుంది. నువ్వు ఇంకా లగేజ్ పెట్టుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ వెనక సీట్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు అక్కడనే దాని యొక్క ప్లేస్మెంట్ ఇది చేసుకోవాల్సి ఉంటుంది లగేజ్ది. మనము ఇది దీని యొక్క ఎక్స్టీరియర్ వాక్ అరౌండ్. దీంట్లో మనకి మంచి కలర్స్ అయితే ఇచ్చారన్నమాట. అవన్నీ నేను ఒకసారి డిస్ప్లేలో వేస్తాను. ఒకటే ఒక కలర్ నీకు ఈ వెహికల్కి డిఫరెన్స్ వస్తుంది. అది కూడా ఏంటో నీకైతే ఇమీడియట్గా నేను స్క్రీన్ మీద వేసేస్తా. నెక్స్ట్ మనం ఒకసారి దీని యొక్క ఇంటీరియర్ చూసేద్దాం. మనం ఇది ఒక కొత్త టియాగో రేర్ సైడ్కి అయితే రావడం జరిగింది. ఇంటీరియర్ మనం ఈసారి వెనక నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ చూస్తేనైతే నీకు కంప్లీట్గా ఫ్యాబ్రిక్స్ అయితే ఇస్తారు 100%. వేరే ఏం ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. కాకపోతే కొంచెం కొత్తదనం తీయడానికి మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ అయితే కనబడతా ఉంది. ఆబ్వియస్లీ మనకి ఇవి అన్ని సీజన్స్ లో మనకు వస్తాయి కానీ సమ్మర్ లో మాత్రం బాగా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అలానే దయచేసి సీట్ కవర్ లేపేయకండి, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ అనేవి డిప్లాయ్ అవుతున్నప్పుడు చాలా పెద్ద అబ్స్ట్రక్షన్ లెక్క
అది మనకి ఇది చేస్తూ ఉంటుంది. ఐసోఫిక్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చిన్న బేబీస్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు దాన్ని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి వెనక వాళ్ళకి కంఫర్ట్ విషయంలో వీళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారంటే లేదు. వెనక మనకి బ్లోవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఒకటొక మిస్ అయింది ఏంటంటే కింద ఛార్జింగ్ సాకెట్స్ అయితే వీళ్ళు అస్సలు ప్రొవైడ్ చేయడం జరగలే. సో టైప్ ఏ అని ఇచ్చుంటే కొంచెం బెటర్గా ఉండేది. స్టోరేజ్ స్పేస్ గురించి చూస్తున్నైతే మనకి డోర్స్ లో అయితే ఇనఫ్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి సీట్ కి మంచి స్టోరేజ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఇక డ్రైవర్ బ్యాక్ సైడ్ కూడా మంచిగా మనకి స్టోరేజ్ అయితే మంచిగా ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి 2 హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. వెనక నీకు ఎటువంటి ఇంటీరియర్ లైటింగ్ అయితే ఇవ్వడం జరగలేదు. సో నువ్వేమైనా సామాన్లు ఎత్తుకాలన్నా కూడా నీ ఫోన్ టార్చ్ మాత్రమే డైరెక్ట్గా వాడాలి. అండ్ మనం చూస్తున్నైతే కుషన్ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ లైట్గా నీకు థై సపోర్ట్ కొంచెం బెటర్గా అయ్యిందన్నమాట ఈ వెహికల్లో. అండ్ ఆబ్వియస్లీ ఈ యొక్క వెహికల్ సైజ్ చిన్నది కాబట్టి థై సపోర్ట్ ఉంటుందో అది కాస్తగా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఫుడ్ స్పేస్ అవన్నీ మనకి మంచి ప్రొవైడింగ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. పైన మనకి హెడ్ రూమ్ మాత్రం మంచి పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం 6 ఫీట్ వాళ్ళైనా కూడా లైట్గా అయితే అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇక నా హైట్ అయితే ఇంకా హాయిగా కూర్చోవచ్చు అనమాట. అండ్ వెనక నీకు 3 పాయింట్ సీట్ బెల్ట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే కాకుండా నువ్వు ఒకవేళ దీని యొక్క డోర్ ప్యానల్ చూస్తేనైతే వీళ్ళు కంప్లీట్గా దీన్ని ఫ్యాబ్రిక్ అంటే నీకు సాఫ్ట్ టచ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో లాంగ్ జర్నీస్ అప్పుడు నీకు పెద్దగా ఇరిటేట్ కాకుండా ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీకు హార్డ్ ప్లాస్టికే. అండ్ కొత్త మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాక్ అండ్ అన్లాక్ నాబ్ ఇది. అండ్ ఇక్కడ నీకు ఏదైతే స్పీకర్ ఉందో దాని మీద కూడా మంచిగా మనకి 3D డిజైన్ అయితే వేయడం జరిగింది. బడ్జెట్ వైజ్ కార్ కనబడకుండా ఏదైతే బడ్జెట్ పెట్టామో దానికంటే బెటర్గా కనబడడానికి ఈ యొక్క కార్ని మ్యాక్సిమం వీళ్ళైతే డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తేనైతే నీకు ఫ్లోటింగ్ ఐలాండ్ టైప్ ఇది ఇవ్వడం జరిగింది, హ్యాండిల్ టైప్. సో ఫ్లోటింగ్ ఐలాండ్ అంటే నీకు ఇట్లా లోపల నుంచి నేను ఇట్లా తీసుకోవచ్చు అనమాట. సో టాటా సిఆర్ఆలో మనం ఇలాంటి ఫీచర్స్ కూడా చూస్తుంటాము, ఇలాంటి డిజైన్ ఆస్పెక్ట్స్ అన్ని. అవి మనకి ఈ యొక్క కొత్త టియాగోలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. ఫైనలీ నాకు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్న నీకు నాకు ఇద్దరికి ఫేవరెట్ ప్లేస్ ఏదో ఉందంటే డ్రైవర్ సీటే. సో ఇంటీరియర్స్కి రాగానే నీకు ఎక్కడ ఒక లో బడ్జెట్ కార్ కొన్నాను ఒక ఫీలింగ్ అయితే నీకు అస్సలు ఇయ్యనే ఏదో టాటా. ఇక్కడ చూస్తేనైతే ఫస్ట్ మనం డాష్ బోర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాము. పైన మనకి హార్డ్ ప్లాస్టిక్, మధ్యలో నీకు ఈ యొక్క ఫ్యాబ్రిక్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చూడండి ఫ్లోటింగ్ ఏసీ వెంట అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇది కూడా ఒక కొత్తగా గ్లాసీ బ్లాక్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ కింద మళ్ళీ మనకి మంచి సాఫ్ట్ ఫీలింగ్తో అయితే మనకి దాని యొక్క డాష్ బోర్డ్ అయితే కనబడుతూ ఉంది. ఇది వచ్చేసి మనకి కూలింగ్ గ్లో బాక్స్ అనమాట. ఇక్కడ చూస్తేనైతే నీకు వెంట్స్ ఓపెన్ చేస్తున్నా గాలి వస్తుంది. ఏమైనా సామాన్ పెట్టుకున్నా కూడా హాయిగా అవి కంట్రోల్ టెంపరేచర్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తేనైతే నీకు ఒకసారి ఫోన్ పెట్టుకోవచ్చు, ఇంకోసారి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో దీని మీద మనకి ఎఫర్టే లేకుండా ఎంత చక్కగా డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ అంతే పెద్ద టార్చర్ ఏమి ఉండదు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి హ్యాండ్ రెస్ట్ కింద ఒక 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు. కాకపోతే 20 రూపీస్ స్ప్రైట్ మాత్రమే పడుతుంది. అదొక్కటి కొంచెం మనకి చిన్న స్పేస్ ఒక్కటి అక్కడొక్క దగ్గర నీకు వాళ్ళు మిస్ చేయడం జరిగింది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. మనకి సీటింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా మంచి బకెట్ లెక్క ఈ యొక్క సైడ్ సపోర్ట్స్ నీకు మంచి గ్రిప్ ఇస్తూ ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే డ్రైవర్కి మనకి 6 వే అడ్జస్టబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు, ఇట్లా కిందకి పైకి కూడా చేసుకోవచ్చు, ఆబ్వియస్లీ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా నీకు ఇక్కడ చూస్తున్నైతే డైరెక్ట్గా ఈ యొక్క సిఎన్జీ వెహికల్ని నువ్వు ఆన్ చేసుడు సిఎన్జీలో ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. నువ్వు ఒకవేళ ఈ ఒక బటన్ని యూటిలైజ్ చేస్తే ఇది 360 కెమెరా ఉంది కదా టియాగోకి, ఈ బటన్ నొక్కామనుకో మనకి ఇక్కడ కనబడుతుందా 360 కెమెరా అయితే ఆన్ అయిపోయింది. సో మొత్తం జనాలు వాళ్ళందరూ ఉండడం జరిగింది. 3D 2D ఇవన్నీ ఇస్తున్నారు అన్నమాట ఈ యొక్క వెహికల్లో. సో అది మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. లాక్ అండ్ అన్లాక్ సిఎన్జీ డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఆటో మనకి టెంపరేచర్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట, ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా అన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఈ యొక్క వెహికల్లో నీట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ వీళ్ళు గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఈ యొక్క ఇంటీరియర్స్ లో వాడారు. సో కొంచెం మనకి మెయింటెనెన్స్ అనేది ఎక్స్ట్రా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతుందో మనకి వైర్లెస్ అండ్ ఆటో అండ్ కార్ ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిగతా ఫీచర్లు ఏవైతే టాటా కార్స్ లో ఉంటాయో యాస్టీస్ ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మెయిన్ గా చూస్తున్నైతే ఈ బ్యూటిఫుల్ స్టీరింగ్ లేఅవుట్ నాకు చాలా నచ్చింది. అదే కాకుండా మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ మనము ఇమీడియట్ గా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి కట్ తీస్తున్నప్పుడు కానీ లేకపోతే నీకు పవర్ లాగ్ అవుతున్నప్పుడు కానీ నువ్వు ఈ యొక్క ప్యాడల్ షిఫ్టర్స్ అయితే వాడుకోవచ్చు. అండ్ నీకు ఈ యొక్క వెహికల్లో టిల్ట్ మాత్రమే ఉంది, టెలిస్కోప్ లేదు. ఇంకేమున్నాయంటే మనకి రేర్ వైపర్, ఫ్రంట్ వైపర్ అయితే ఉంది. దాని యొక్క యాక్షన్స్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి అయితే మనకి ఆటోమేటిక్ హెడ్ లైట్స్ కూడా ఇవ్వడం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 2 ఓవర్ వ్యూమ్స్ మనం ఇక్కడ నుంచి లోపల నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఏ పిల్లర్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ ఏమైనా కంట్రోల్స్ ఉన్నాయంటే సేమ్ నార్మల్ జస్ట్ విండో అప్ డౌన్, ఆటో అప్ ఆటో డౌన్, ఓన్లీ ఆటో డౌన్ ఉన్నట్టుంది. ఎస్ ఆటో డౌన్ ఉంది, ఒకసారి అప్ ఉందో లేదో చెక్ చేద్దాం. లేదు, ఓన్లీ ఆటోమేటిక్ డౌన్ అయితే ఈ యొక్క విండో అవుతుంది అంతే. ఏదైతే డెడ్ పెడల్ ఉంటుందో అది మాత్రం హాఫ్ ఏ ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తానికి కార్ రెస్ట్ చేయకపోయినా లైట్గా అడ్జస్ట్ అయ్యి మన కార్ని అయితే లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలి. లాంగ్ జర్నీ ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క సైజ్ వెహికల్స్ మనకి ఈవీలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ అదే కవర్ చేద్దాం.
పైన టాప్ చూస్తేనైతే నీకు ఏమీ లేవు, జస్ట్ ఇక్కడ మనకి క్యాబిన్ లైట్ కి కావాల్సిన ఎల్ఈడి బల్బ్స్ అయితే వేయడం జరిగింది. నార్మల్ IRVM, ఆటో డిమ్మింగ్ లాంటివి ఏం లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే అవి కూడా లేవు, జస్ట్ నీకు టికెట్ హోల్డర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఇంత డిజైన్ మీద ఎందుకు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారని చూస్తున్నైతే వీళ్ళు డైరెక్ట్ టార్గెట్ ఈ రోజు వస్తున్న జెన్జీస్ కానీ రేపటి నాడు వాళ్ళు పెరిగి ఇదంతా అవుతారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ రోజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అరే ఇంత ఓల్డ్ డిజైన్ ఉందేంటి కారు అట్లా కాకుండా నేను కానీ చూస్తున్న మీరు కానీ ఎవరికైనా ఈ యొక్క వెహికల్ని వాడాలి అని అనిపించేటట్టు వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఈ యొక్క డిజైన్లో. నాకు బాగా నచ్చింది మెయిన్గా ఈ యొక్క వెనక ఈ యొక్క ఏదైతే స్క్రీన్స్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఈ ప్లాస్టిక్ ఫినిషింగ్ ఇచ్చారో అండ్ ఈ యొక్క ఫ్యాబ్రిక్ టచ్ ఇచ్చారో, మెయిన్గా ఈ యొక్క హ్యాండ్ రెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి ఈ డిజైనింగ్ ఇదంతా. ఇది బేసిక్గా నార్మల్గా ఏం చేస్తారు ప్లాస్టిక్ పడేస్తారు అన్నమాట ఈ యొక్క ప్రైస్ రేంజెస్లో. ఎందుకంటే ఈ యొక్క వెహికల్ స్టార్ట్ అవుతుంది చాలా తక్కువ కదా 4.69 lakhsకి. ఇంకొకటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ వదులుతూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఇది ఉంది కదా, సో అక్కడ చిన్న ర్యాబిడ్ వాటర్ తాగుతున్నట్టు 20% రీసైకిల్ మెటీరియల్ తో వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి నీకు ఇక్కడ ఒక పిల్లర్ మీద దాని యొక్క ఇండికేషన్ కూడా వేయడం జరిగింది. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూడండి నీట్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కంప్లీట్ బ్లాక్ కూడా లేదు, మంచి స్మోక్డ్ బ్లాక్ టైప్ అయితే కనబడతా ఉంది. బ్లూటూత్ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్, నెక్స్ట్ అవన్నీ వాయిస్ కమాండ్. రైట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఏదైతే డ్రైవర్స్ డిస్ప్లే ఉందో అది అయితే MID డిస్ప్లేనే. సో ఇంకోటి ఈ ఒక వెహికల్ లో వీళ్ళు ఇది కూడా ఇచ్చారు అన్నమాట. బేసిక్ గా నువ్వు వెళ్తా ఉంటావు, హై బీమ్ వేసుకొని పోతా ఉంటావు, అప్పుడు వెహికల్ ఏం చేస్తుందంటే అవతల కూడా హై బీమ్ అలాంటివి ఏమైనా వేసుకొని వస్తుంటేనైతే లేకపోతే ఏమైనా వెహికల్ అప్రోచ్ అనుకో ఇక్కడ నీకు ఏదైతే వస్తుందో హోల్ టూరిస్ట్ ఇవన్నీ అక్కడ నువ్వు దయచేసి నీ యొక్క హై బీమ్ని లో బీమ్కి చేయి అని కూడా మనకి ఒక వెహికల్ ఇండికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇది దీని యొక్క కంప్లీట్ ఇంటీరియర్ అనమాట. నాకు తెలిసిన అయితే ఏం మిస్ అవుట్ చేయలే. అండ్ ఆబ్వియస్లీ తెలిసిందే మనకి ఇది ఒక కీలెస్ ఎంట్రీ చేసుకోవచ్చు. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే మనకి దీని యొక్క రైట్ సైడ్ అయితే ఈ యొక్క వెహికల్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ ఫ్యామిలీస్ మీన్స్ 4 people కానీ 3 people కానీ బడ్జెట్లో కార్ చూసుకుంటూ డిజైన్ అస్సలు కాంప్రమైజ్ కాకుండా ఎక్కడికక్కడ అన్ని ఫీచర్స్తో మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే కాలే ఉన్నాయి కాబట్టి నీ యొక్క వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీనికి తగ్గ వేరియంట్స్ అవన్నీ అయితే నేను స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి అది కూడా ఒకసారి చూడండి. అండ్ వీలైతేనైతే నియర్ బై షోరూమ్స్కి జల్దీగానే వస్తేనైతే డైరెక్ట్ కలర్తో చూస్తేనైతే నీకు ఇంకా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది అయితే నేను నమ్ముతున్నా. మరి ఇంత లో ప్రైస్లు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా అని చెక్ చేస్తేనైతే మనమైతే దీని యొక్క బానెట్ ఓపెన్ చేస్తాము. చూస్తేనైతే నీకు ఇక్కడ బానెట్ కూడా వీళ్ళు మంచి ఇన్సులేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కాస్త ముందుకు వస్తేనైతే నీకు అక్కడ వెనక ఏదైతే ఫైర్ వాల్ ఉందో దానికి మొత్తం వీళ్ళు మంచి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇది కొంచెం నీకు క్లమ్జీ కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే మనకి కొంచెం ఇంజన్ అంతా ఏరే కాడ అన్ని సామాన్లు అన్నీ పెట్టేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మనకి వైపర్ వాటర్, ఇంజిన్ ఆయిల్, మిగతా అవన్నీ కన్జ్యూమబుల్స్ అన్ని ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. 5 speed ఆటోమేటిక్ అన్నమాట, AMT ట్రాన్స్మిషన్. అండ్ ఇది దీని యొక్క లేఅవుట్. వీళ్ళు ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా అయితే వీళ్ళు దీన్ని ప్యాక్ చేయడం అయితే జరిగింది. బేసిక్గా ఇక్కడ కనబడుతున్న టియాగో మనకి కంప్లీట్గా 3 పవర్ ట్రైన్స్ అయితే దొరుకుతుంది. ఒకటి పెట్రోల్, ఒకటి ICNG, ఇంకోటి EV. సో ఇక్కడ నీకు ఏదైతే వెహికల్ కనబడుతుంది ICNG. మా యాక్చువల్గా పెట్రోల్ చూస్తేనైతే దాని యొక్క ప్రైస్ మనకి 4.69 ఎక్స్ షోరూమ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ నువ్వు ICNG కానీ చెక్ చేస్తేనైతే 5.7 lakh నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే EV అనుకో 6.99 lakhs నుంచి అయితే మనకి ఈ యొక్క EV వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నీకు ఏదైతే ICNG కనబడుతుందో ఇది మనకి ట్విన్ సిలిండర్తో ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీని పవర్ ఫిగర్స్ ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ ఈ యొక్క సెగ్మెంట్ చాలా మంది కొంటూ ఉంటారు. అండ్ ఈరోజు ఈ యొక్క వెహికల్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అఫోర్డబిలిటీ అనేది ఒక మైండ్లో పెట్టుకొని అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీచర్స్ కూడా వీళ్ళు దీన్ని ఈ వెహికల్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మటుకు ఈ యొక్క ప్రైసింగ్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనకి ఫీచర్లే ఇవ్వవు. అలాంటిది టాటా వాళ్ళు టియాగో తీసుకొచ్చి దీనిలో మంచి మంచి ఫీచర్స్ ఎట్లా మనకు ఒకవేళ 360 కెమెరా ఉంది, ఆటో ఫోల్డింగ్ ORVM ఉంది, బ్యూటిఫుల్ కలర్స్, 15-inch అలాయ్ వీల్స్, లోపల రేర్ AC ఈవెంట్స్, వైర్లెస్ ఛార్జింగ్, అది కూడా నీకు పక్కన ఇంకో ఫోన్ కూడా పెట్టుకోవచ్చు, అంత నీట్గా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ కూడా మనకి ఒక వెహికల్ అయితే అవైలబుల్ ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు. అండ్ మెయిన్గా సేఫ్టీ వైజ్ చూస్తేనైతే స్టాండర్డ్ అంటే నువ్వు బేస్ వేరియంట్ తీసుకున్నా కూడా 6 ఎయిర్ బ్యాగ్లు అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అదే కాకుండా నీకు ఫ్రెష్ ఇంటీరియర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ మారింది, నీ యొక్క డాష్బోర్డ్ లేట్ మారింది, ఇవన్నీ మారడం జరిగింది. ఈవెన్ కూలింగ్ గ్లో బాక్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఏమైనా సామాన్లు కావాలంటే దానిలో పెట్టుకున్న అవి టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంటాయి. బేసిక్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ అయితే మన సైడ్ మిర్రర్ పక్కకే ఉంటుంది, వ్యూ పర్ఫెక్ట్ ఉంటుంది, కానీ లెఫ్ట్ సైడ్ ఉండదు కాబట్టి నువ్వు ఎప్పుడైతే లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తావో ఈ యొక్క కెమెరా యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ నీకు దానికి తగ్గట్టు నువ్వు నెక్స్ట్ స్టెప్ అనేది నువ్వు ఆలోచించుకోవచ్చు. సో అట్లా వీళ్ళు చాలా నీట్ అండ్ క్లీన్గా కూర్చొని ఈ యొక్క బ్యూటిఫుల్ కార్ని అయితే డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. మరి ఆ ఒక ఏదైతే ICNG గురించే కదా ఇప్పటివరకు మనం చూసింది, దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేస్తే నీకు ఈ యొక్క వెహికల్లో మనకి ఆబ్వియస్లీ ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది కాబట్టి మనకి 1.2 లీటర్ ఇంజిన్ అయితే దీంట్లో ఇస్తున్నారు విత్
నీకు బూట్ స్పేస్ అయితే బ్యూటిఫుల్గా అయితే దొరుకుతుంది. ఎందుకంటే దాంట్లో మనకి మొత్తం ట్యాంకులు ఉండే, ఇక్కడ మాత్రం నీకు 242 అంటే 242 లీటర్స్ అయితే మనకి బూట్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. సో కింద వరకు అయితే మనము ఈ యొక్క స్పేస్ని అంతా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు వీళ్ళు స్పేర్ వీల్ ఇచ్చిర్రా అని చెక్ చేస్తున్నా. మోస్ట్లీ ఇచ్చారు, స్టీల్ రిమ్ అన్నమాట. సో అట్లీస్ట్ ఇస్తున్నారు, ఈ మధ్య అవేమి ఇవ్వట్లే, ఒక కిట్ ఇచ్చి చేసుకోమంటున్నారు అన్నమాట. మనకి మెయిన్గా ఐసీఎన్జీ బ్యాడ్జింగ్ లాంటివన్నీ తీసేస్తారు. అండ్ లోపల వచ్చేసి నీకు ఏదైతే సెంట్రల్ కన్సోల్ ఉండో దాని మీద దానికి డైరెక్ట్గా సిఎన్జీ బటన్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మాత్రం అది ఒక్కటి మిస్ అయిపోద్ది. బేసిక్గా ఈ కంప్లీట్ సెగ్మెంట్లో నీకు మంచి డ్రైవింగ్ సాటిస్ఫాక్షన్ కావాలి అనుకుంటే ఐదర్ పెట్రోల్ ఆర్ ఈవీ అయితే పర్ఫెక్ట్ డ్రైవ్ అయితే నీకు ఒక ఫీలింగ్ ఇస్తే అది డ్రైవింగ్లో కవర్. ఈ వెహికల్ ఆబ్వియస్లీ వీడియో చూసాక ఎంతోమంది ప్లాన్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడే ప్లాన్ చేయకండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో ఇన్కంప్లీట్. దీని తర్వాత ఏదైతే డ్రైవ్ వీడియో వస్తుందో దాంట్లో మనము సీటింగ్ కంఫర్ట్, బ్రేక్ ఎట్లా అది మనకి రెస్పాండ్ అవుతుంది, అండ్ ఐసీఎన్జీ, ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ మూడిట్లో ఏది పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడానికి, దాని యొక్క మైలేజ్ నెంబర్స్ కానీ, అండ్ మనకి ఏదైతే ఇంజన్ నాయిస్ ఉంటుందో క్యాబిన్ లోపలికి వస్తుందా లేదా, ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ కూడా మనము ఒక 2 days స్పెండ్ చేసి ఈ 3 కార్స్తో అయితే నేను టైం స్పెండ్ చేయబోతున్నా. సో ఆ తర్వాత మనకంటూ ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో దట్ నీ యొక్క డెసిషన్ కూడా తప్పు కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో ఎండ్ అయిపోతుంది అన్నమాట ఈ యొక్క లైన్స్ తోటి. నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ వీడియోలో ఆల్ 3 వేరియంట్స్ అయితే మనం చెక్ చేసేసుకుందాం. ఆ తర్వాత నీ యొక్క డెసిషన్తో నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు.